కత్తి వెంకటస్వామి గారు ఉన్నారు. కత్తి వెంకటస్వామి గారు నమస్తే అండి. నమస్కారం, చెప్పండి. వెంకటస్వామి గారు అంటున్నాం కదా, మొదటి నుంచి వాస్తవంగా భారతదేశ విదేశాంగ విధానం మొదటి నుంచి అనేక మన్నలు పొందుతూ ఉంది. ఎప్పుడైనా సరే మనం మొదటి నుంచి భారతదేశం శాంతిని కోరుకుంటూ ఉన్నది అనేక అంశాల్లో. దాంతోపాటు పక్క దేశాలు ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రోత్సాహకాల విషయంలో మాత్రం భారతదేశం ఎప్పుడు ముందుండుద్ది. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం బంగ్లాదేశ్ అయితే ఇందాక రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు విద్యుత్ యొక్క సంక్షోభం అయితే బాగా కూరుకుపోయింది. రాజధాని ఢాకా నగరాల్లో కూడా దాదాపు గంటల కొద్దీ మాత్రమే కరెంటు ఉంటూ ఎక్కువ సమయం కరెంటు తీసే పరిస్థితులు ఆడ ఉన్నాయి. ప్రభుత్వాన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. దాదాపు ఈ ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం మొదలైనప్పటి నుంచి కూడా ఒకసారి ఆల్రెడీ మనం కొంత డీజిల్స్ కూడా సహాయం చేసాం వాళ్ళకి ఒకప్పుడు. మళ్ళీ ఆ వాస్తవంగా మనం ఇచ్చిన డీజిల్తోనే మొన్నటి వరకు లాక్కొచ్చింది బంగ్లాదేశ్. మళ్ళీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇలాంటి తరుణంలో ప్రధాని తారిక్ రెహమాన్ భారతదేశ పర్యటన పట్ల మీ కామెంట్ ఏంటి, మీ స్టాండ్ ఏంటి, పార్టీ స్టాండ్? ముందుగా ప్యానెల్ ఉన్నటువంటి పెద్దలకు, మీకు, వీక్షకులకు నమస్కారం. అంటే సాధారణంగానే మనది అలీనా విధానం. రామరెడ్డి గారు అన్నట్టుగా, రామ్మోహన్ రావు గారు అన్నట్టుగా మనం ఎవరిని నొప్పించము. మనం నొప్పిస్తే ఊపుకునే అవసరం కూడా లేదు. మనం ఎవరి అధికారాన్ని లాక్కోవడానికి మనం ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. మందికి అధికారాలకు అడ్డం వస్తే ఊరుకునేటువంటి పరిస్థితి కూడా ఎప్పుడు లేదు. తర్వాత మనము సహాయకారిగానే ఉన్నాం. మన నైబర్ దేశాలు ఏవైతున్నాయో, పొరుగు దేశాలు ఏవైతున్నాయో వాళ్ళన్నిటి పట్ల చాలా సానుకూల వాతావరణంతో, ఈవెన్ పాకిస్తాన్ విషయంలో వచ్చినా కూడా ఏ ఆర్థిక సంక్షోభం వచ్చినా, సామాజిక సంక్షోభం వచ్చినా మన వైపు నుంచి ఏదైతే సాయం చేయాల్సి వస్తే ఒక మిత్ర దేశంగా కాకుండా, ఒక దాయాది దేశంగా కాకుండా ఒక మానవీయ కోణంలో మన విదేశాంగ విధానం మానవీయ కోణంలో ఉన్నది. ఆ మానవీయ కోణంలో ఉండడం వల్ల అంటే ఈ దేశాలన్నీ కూడా లబ్ధి పొందినాయి. కాకపోతే చైనా విదేశాంగ విధానము మనతోటి భారత్ చైనా బాయ్ బాయ్ అనుకుంటేనే వెనుక నుంచి చేస్తున్నటువంటి ఏదైతే కుయుక్తులు ఉన్నాయో ఆ కుయుక్తుల్లో మిగతా ఈ పక్కన ఉన్నటువంటి దేశాలు, మనకు ఇరుగున పొరుగున ఉన్నటువంటి దేశాలు వాళ్ళ ఉచ్చులో పడడము, దాని కారణంగా వస్తున్నటువంటి అనేక సమస్యలు. ఆ సమస్యలు మన మీద చూపుతున్న దుష్పరిణామం కంటే ఆయా దేశాల మీద ఎక్కువ ప్రభావం చూపుతున్నాయని చాలా స్పష్టం. ఇలా బంగ్లాదేశ్ దానికి ఉదాహరణ, లేకపోతే శ్రీలంక దానికి ఉదాహరణ, రేపు నేపాల్ కూడా అట్లాంటి పరిస్థితే రావచ్చు. పాకిస్తాన్ యొక్క సంక్షేమం గురించి మనకు తెలిసింది. ఎప్పుడు ఎవరు ఉంటారో, ఏ సైనికాధికారు వస్తారో, ఎవరిని చంపుతారో, ఎవరిని జైల్లో పెడతారో, ప్రజాస్వామ్యం అంటూ లేనే లేదు అక్కడ. కొన్నాళ్లకు ఇప్పటి వరకు ప్రజాస్వామ్యంతో కొనసాగినటువంటి బంగ్లాదేశ్ లో కూడా ఇవాళ ప్రజాస్వామ్యం కూని అయిపోయింది. అప్రజాస్వామికంగానే ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం వచ్చింది. సరే, వాళ్ళ ఇంటర్నల్ అంశాలకు ఎక్కువ జోక్యం మనం చేసుకోకపోయినా అంటే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం అయినటువంటి మన దేశము అక్కడ జరుగుతున్న పరిణామాల మీద మన అభిప్రాయాన్ని చాలా ఖచ్చితంగా తెలియజేసేటువంటి హక్కు కావచ్చు, ధైర్యం కావచ్చు మన దేశానికి ఉంది. సో ఇవాళ ఏ రకంగా ఎలక్ట్ అయిన ప్రభుత్వాన్ని గుర్తించాలి. కాబట్టి ఆ ప్రభుత్వాన్ని గుర్తించడం, ఆ ప్రభుత్వం యొక్క ప్రధానమంత్రి మన దగ్గరికి వస్తానికి సుముఖత వ్యక్తం చేసినప్పుడు మనం ఆహ్వానించినాం. శత్రువునైనా ఆహ్వానిస్తారు కదా, వస్తానంటే ఎవడొద్దంటారు? దాంట్లో సత్సంబంధాలు పెట్టుకోవాలని అనుకున్నప్పుడు డెఫినెట్గా మనం ఆహ్వానిస్తాం, ప్రొవైడెడ్ మన దేశం యొక్క ఇంట్రెస్ట్కు విరుద్ధంగా వాళ్ళు చేసే డిమాండ్స్ ఉండకూడదు. హసీనా అప్పగింతని ఒక ప్రధాన అంశంగా మలిచే అవకాశం ఉంది. సో కారుణ్యంతో అంటే శరణార్థి వచ్చింది కాబట్టి శరణుజొచ్చిన వాడిని కాపాడాల్సినటువంటి బాధ్యత మన సాంప్రదాయంలో ఉంది. శరణుజొచ్చినటువంటి వ్యక్తిని కాపాడడం కోసం హనుమంతుడు ఆంజనేయుడు
శ్రీరామునితోటి యుద్ధం చేసినటువంటి సందర్భం ఉన్నది. శ్రీకృష్ణుని తోటి యుద్ధం అర్జునుడు అది చేసిన కల్పితం అండి. సందర్భం ఉన్నది. వెంకటరాములు ఏమనుకోదు, అవి కల్పితాలు, ఒరిజినల్ గా జరిగినాయి కావు. వేరే అంటే నేను చెప్తున్నా, విభీషణుడికి శరణ ఇచ్చడం రాముడి, అది అది వాస్తవం. ఇవి నేను యుద్ధాలు అనేది కల్పితాలు. రాముడు దాని పెద్ద యుద్ధమా పెద్ద లేకపోతే వివాదం ఏంటంటే వారు చెప్పింది ఏంటంటే గొప్ప సాంప్రదాయం అని చెప్తున్నారు సార్. అదే దాన్ని కానీ మనం వివాదం చేయొద్దు. రామాంజనేయ యుద్ధం, కృష్ణాంజనేయ యుద్ధం ఇవి అట్లాగే కల్పితాలు. కాదండి, ఇప్పుడు సుగ్రీవునికి హామీ ఇచ్చింది కదా రాముడు, అది కాదా? అయ్యా రామరెడ్డి గారు, నేను చెప్పనియండి నన్ను. ఓకే ఓకే. కల్పితమా లేకపోతే అవి మొత్తం అసలు రామాయణమే కల్పితం అంటున్నారు, ఏమంటావు మరి? దాంతో ఒప్పుకుందామా? కాదు కదా. చెప్తున్నా అది ఇప్పుడే. మీ ఆలోచన మీదండి, నేను చెప్తున్నా. నేను ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఇస్తున్నా. నేను ఏందనంటే, శరణు వచ్చిన వాడిని కాపాడడం కోసము రాముని భక్తుడైనటువంటి ఆంజనేయుడు కూడా ఆయనకి నిలబడి ఉన్నాడు. అంటే ఆ సాంప్రదాయం, భారతీయ సాంప్రదాయం గురించి, శరణన్న వాడిని కాపాడేటువంటి సాంప్రదాయం మన దగ్గర ఉన్నదని చెప్తున్నా నేను. అదే రకంగా ఇవాళ హసీనా మన శరణు వచ్చి ఉన్నది కాబట్టి ఆమెను అప్పగించాలనే కండిషన్తో వస్తే భారతదేశ దౌత్య విధానంలో భాగంగా ఒప్పుకోకపోవచ్చు. బట్ ఆమె వెళితే మనకు అభ్యంతరం లేదనేటువంటి చాలా స్పష్టం. ఆమె తనే వెళితే మనకేం అభ్యంతరం ఉండదు. కానీ మనల్ని అప్పగించాలన్నప్పుడు అది ఇబ్బంది వస్తుంది. ఇందాక మన రామ్మోహన్ రావు గారు చెప్పినారు, ఇంగ్లాండ్లో 17 సంవత్సరాలు అతను ఉన్నాడు. అప్పగించాలని వీళ్ళు డిమాండ్ చేసి ఉంటే, వాళ్ళు పంపించి ఉండేది ఉంటే అది వేరే తీరు ఉండేది కదా. కాబట్టి అప్పగింత అనేటువంటి డిమాండ్ రాకూడదు. రెండోది, రిమైనింగ్ అక్కడ జరుగుతున్నటువంటి దౌర్జన్యాల మీద మనకు ఒక భరోసా ఇవ్వాలి. ఆడ ఉన్నటువంటి మైనార్టీగా ఉన్నటువంటి హిందువుల మీద జరుగుతున్నటువంటి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా నిజంగా ఇవాళ భారతదేశం కూడా మాట్లాడటం లేదు, భారత ప్రధాని కూడా మాట్లాడటం లేదు. కానీ ప్రజలు చూస్తున్నారు, అక్కడ జరుగుతున్నట్టు హిందువుల మీద జరుగుతున్నటువంటి దౌర్జన్యాలను ప్రజలంతా, దేశమంతా చూస్తున్నది. ఎవడు మాట్లాడటలే, ఏ ఆర్గనైజేషన్ మాట్లాడటలే. నేను ఒక భారతీయుడిగా, నేను ఒక హిందూగా నేను మాట్లాడుతున్నా. ఇప్పుడు వచ్చేటువంటి ఏదైతే తారీఖు ఎవరైతే ఉన్నారో ఆయన అక్కడ ఉన్నటువంటి మైనార్టీ హిందువుల యొక్క రక్షణకు మనకు భరోసా ఇచ్చినప్పుడు మాత్రమే మనం దాన్ని నమ్మడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటిదాకా అట్లాంటి భరోసా కానీ అట్లాంటిది కానీ రాలేదు. నేనైతే ప్రధానమంత్రి మోడీ గారికి నేను అప్పీల్ చేస్తున్నా, మీ ద్వారా అది ఇక్కడ దాకా చేరుతుందో చేరదో, రామరెడ్డి గారి ద్వారా చేరుతుందో చేరదో నాకు తెలియదు, కానీ డెఫినెట్గా బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువుల రక్షణకు సంబంధించినటువంటి ఒక హామీని డెఫినెట్గా ఆ ప్రధానమంత్రి నుంచి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గతంలో మనం విడిపోయినప్పుడు జరిగిన అనేక ఒప్పందాలలో మైనారిటీల యొక్క రక్షణ అనేటువంటిది ఒక ప్రధాన అంశం. ఆ అంశానికి భారతదేశం ఇప్పటి వరకు కూడా కట్టుబడి ఉన్నది. భారతదేశాన్ని బంగ్లాదేశ్ సంబంధించిన వాళ్ళు, లేకపోతే అంటే మిగతా మతాలకు సంబంధించిన వాళ్ళు, ఇది హిందూ దేశం. ఇక్కడ నుంచి ఉన్నటువంటి ముస్లిం మతం కావచ్చు, లేకపోతే ఇంకా మిగతా క్రిస్టియన్స్ కావచ్చు, వాళ్ళ రక్షణ విషయంలో భారతదేశం ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయలేదు. అది ఏ ప్రభుత్వంలో కూడా నిర్లక్ష్యం చేయలేదు. మరి ఆ ప్రభుత్వాలు ఇక్కడ ఉన్నటువంటి మెజారిటీ హిందువులు, అక్కడ ఉన్నటువంటి మైనార్టీ హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ రక్షణ కూడా వాళ్ళంతే నిబద్ధతతో పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. సో ఆ రకమైనటువంటి హామీని కూడా తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అనేక వార్తలు వస్తున్నాయి, దానికి ప్రభుత్వ పరంగా కానీ లేకపోతే పార్టీల పరంగా కానీ ఏ పార్టీ, మా పార్టీతో సహా ఏ పార్టీ కూడా స్పందించకపోవడం అనేటువంటి దురదృష్టకరమైన విషయం. ఆర్ఎస్ఎస్ లాంటి సంస్థలు కూడా స్పందించకపోవడం అనేటువంటి దురదృష్టకరమైన విషయం. కేవలం స్టేట్మెంట్స్కి పరిమితమైనటువంటి సందర్భం ఉన్నది. సార్, మీరు ఆర్ఎస్ఎస్ యొక్క ప్రతినిధి కాదు, బీజేపీ ప్రతినిధి, బీజేపీ నుంచి మాట్లాడండి. సో ఇంకొక విషయం ఏంటంటే, నేను వితౌట్ ఎనీ పార్టీ లైన్, పార్టీ విషయాలు, పార్టీ సంస్థగతంగా కాకుండా నేను ఈ భారతీయుడిగా, భారత పౌరులు ఎవరైతే, అంటే భారతీయ మూలాలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే బంగ్లాదేశ్లో ఉన్నారో వాళ్ళ రక్షణ కోసం భారతదేశం తప్పనిసరిగా ఖచ్చితంగా కండిషన్ పెట్టాలని కోరుకుంటున్నా. అది జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. రెండో విషయం, ఇంకా మీరు చెప్పింది వాస్తవం అండి. ఎందుకంటే అక్కడ హిందువులు మైనార్టీలుగా ఉన్నారు కాబట్టి అనేక దాడులు జరిగినాయి. కొంతమందిని అయితే నిర్దాక్షిణ్యంగా చంపిన సందర్భాలు కూడా కొన్ని వీడియోల ద్వారా చూసాం. వాస్తవంగా ఖండించారండి, ఖండించకుండా లేరు. మీరు చెప్తున్నటువంటి ఓకే, మీరు చెప్తున్నంత తీవ్రమైన ఖండన లేకపోయినప్పటికీ కూడా ఖండన అయితే మన భారతదేశం తరపున, కొన్ని పార్టీల తరపున అయితే వెళ్ళినాయి.
మీరు చెప్పిన తారిక్ రెహమాన్ కూడా Yes. అక్కడ మీరు చెప్పిన తారిక్ రెహమాన్ కూడా మన భారతీయుల రక్షణ, ఎవరైతే హిందువుల రక్షణకు సంబంధించిన విషయంలో ఆయన కూడా స్టేట్మెంట్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయండి. ఆయన వాళ్ళ రక్షణ కోరుతూ కూడా గట్టిగానే మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. తారిక్ రెహమాన్ వచ్చిన కొత్తలోనే చెప్పారు దాని గురించి. ప్రధానంగా తీసుకున్న అంశాల్లో ఇదొక అంశం అనమాట. అక్కడ మైనార్టీలో ఉన్నటువంటి హిందువుల రక్షణ గురించే మాట్లాడారు. చెప్పినా జరగాల్సింది జరుగుతలేదు రైట్. అంటే వాళ్ళ చెవికి ఆంత లేదంటున్నారు. అది 71 రామ్మోహన్ రావు గారు మీకు వెంకటస్వామి గారు పంపించిన ఖండించిన తీవ్రంగా ఖండించిన విషయం ఓకే. కావచ్చు కానీ రైట్, ఏమంటారంటే వాళ్ళ లైన్ గా చెప్పారు క్లియర్ గా. రైట్. అయితే ఒక అంశం అండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను వెంకటస్వామి గారు. మనతో పాటు ఇప్పుడే జాయిన్ అయ్యారు ఎకనమిస్ట్ రామచంద్రమూర్తి గారు జాయిన్ అయ్యారు. రామచంద్రమూర్తి గారు నమస్తే అండి. నమస్తే అండి.